Hi all, good morning. Welcome back to my channel. Today I'm going to explain about what is ETL. So here ETL stands for extract the data, transform the data and load the data. So here we are extracting data from the source. The source files could be in any format like CSV, JSON, flat files and etc. So we are loading the data as T's to the temp tables. In ETL process, it will convert the data according to the business rules like cleaning the data, cleansing the data, applying the transformations, and according to the business rules, we are converting and loading it into the target. This is the meaning of ETL. Now coming to same thing in Telugu, ఇక్కడ మనకి సోర్స్ డేటా అనేది క్లయింట్స్ మనకి ఏదో ఒక ఎఫ్టిపి కానీ సమ్ ఫైల్స్లో కానీ అలా మనకి డేటా అనేది ఫైల్స్ రూపంలో పబ్లిష్ చేస్తారు ఎఫ్టిపి సైట్స్లోకి మనం ఏం చేస్తాం ఈటీఎల్ ప్రాసెస్ యూజ్ చేసి ఆ అప్లోడ్ చేసిన డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాం సో ఆ ఫైల్స్ అనేది యాస్టీస్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన సిస్టంలోకి సో తర్వాత ఏం చేస్తామంటే ఆ ఎక్స్ట్రాక్ట్ చేసిన డేటాని మనం టేబుల్స్లోకి పెడతాం ఆ టేబుల్స్లోకి లోడ్ చేశాక ఈటీఎల్ ప్రాసెస్ అప్లై చేస్తాం సో బిజినెస్ రూల్స్ ప్రకారంగా డేటాని క్లీన్ చేస్తాం క్లెన్స్ చేస్తాం ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ అప్లై చేస్తాం అకార్డింగ్ టు ద బిజినెస్ రూల్స్ సో ఆ రూల్స్ అన్ని అప్లై చేసి డేటా అనేది క్లియర్గా ఉన్న తర్వాత ఆ డేటాని మనం టార్గెట్లోకి లోడ్ చేస్తాం సో దీన్ని ఈటీఎల్ ప్రాసెస్ అంటారు సో ఇన్ అప్కమింగ్ క్లాసెస్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనకి సోర్స్ సిస్టమ్ అంటే ఏంటి సోర్స్ సిస్టంలో డేటా ఎలా అప్లోడ్ చేస్తారు ఇక్కడ ఆ డేటా అనేది మనం ఎక్కడ ఏ టేబుల్స్లోకి లోడ్ చేస్తాం అనేసి నేను కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దిస్ ఈజ్ అబౌట్ ఈటీఎల్ సో ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ